ఇప్పుడు రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన చూస్తుంది. ఏ పార్టీ గెలుస్తాను? బీఆర్ఎస్. మరి అభివృద్ధి చేస్తాం, గురుకుల పాఠశాల కూడా ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఏడిచ్చినారండి 2 సంవత్సరాల నుంచి ఎక్కడుంది? మా మా కేసీఆర్ గారు చేసిన గురుకుల పాఠశాలలే అవి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ ఉంటే అదే నిధులు విడుదల చేయక అదే పెండింగ్లో ఉంది. అభివృద్ధి కాంగ్రెస్ తోనే అంటుంది. చూస్తారు కదా మీరు, 14వ తేదీన చూస్తారు కదా ఎట్లా ఏమవుతుంది అని. మరి ఎన్ని ఓట్ల మెజార్టీ అనుకుంటున్నారు? 20,000 నుంచి 25,000 మెజారిటీతోని, అత్యంత మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నాం. అధికార పార్టీ గెలుస్తుంది కదా, కంటోన్మెంట్లో కూడా మన కాంగ్రెస్ గెలిచింది. అది కంటోన్మెంట్లో 4,000 కోట్లతోని అభివృద్ధి చేసిన అంటున్నారు. ఏడా చేసినారు? కంటోన్మెంట్ ప్రజలే వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మేము మోసపోయినట్టు మీరు మోసపోకండి, మాకు 4,000 కోట్ల అభివృద్ధి పనులు చేసినామని చెప్తున్నారు. ఏది చేయాలి అని వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. లేదు లేదు, డబ్బుల్లో ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఈ కూలీ డబ్బులు ఇచ్చినారేమో. కేసీఆర్ గారు చేసిన పథకాలు కొన్ని, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, అవన్నీ తీసుకున్న ప్రజలు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు.